మొన్నటి వరకు సుప్రీంకోర్టు లెక్క ఒకలా ఉంటే ఇప్పుడు ఆ తీరు మారింది. ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల నమోదుకు గడువు పెంచాలని చెప్పేసి కోరిన అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సుప్రీంకోర్టు నిర్మోహమాటంగా తిరస్కరించింది. వక్ఫ్ ఆస్తులుగా చెప్పబడుతున్న అన్ని ఆస్తులను ఉమీద్ అనే కేంద్ర పోర్టల్లో నమోదు చేయాల్సిందే. ఈ విషయాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పార్లమెంటుచే పాస్ చేయబడ్డ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ను నిర్దేశించి అన్ని వక్ఫ్ ఆస్తుల నమోదుకు జూన్ నెల 6వ తేదీ నుంచి 6 నెలల టైం ఇచ్చింది. అన్ని వక్ఫ్ ఆస్తుల డిజిటల్ రిజిస్ట్రేషన్ మరియు జియో ట్యాగింగ్ అంటే జీపీఎస్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఈ చట్టం ప్రకారం జూన్ 6, 2025న మైనారిటీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఉమీద్ పోర్టల్ను లాంచ్ చేసింది. ఇది సెంట్రల్ డిజిటల్ ప్లాట్ఫారం. దీనిలో అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలు అప్లోడ్ చేయాలి. వక్ఫ్ ఆస్తులను డిజిటల్గా ఇన్వెంటరీ చేయడం, రియల్ టైం మానిటరింగ్, వెరిఫికేషన్ చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా ఆస్తుల ఖచ్చితమైనటువంటి లొకేషన్, కొలతలు, డాక్యుమెంట్లు ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఉమీద్ పోర్టల్ వల్ల ప్రయోజనాలు ఏంటి? పారదర్శకత, అక్రమ ఆక్రమణలు తగ్గుతాయి, వివాదాలు కూడా సమసిపోతాయి, తగ్గుతూ ఉంటాయి. అవి కూడా న్యూటవల్లీలు అంటే కస్టోడియన్లు మరియు వక్ఫ్ బోర్డులు వక్ఫ్ ఆస్తులను సులభంగా నిర్వహించవచ్చు. అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం సుమారుగా 9 లక్షల ఆస్తుల్లో కేవలం 3 లక్షల ఆస్తులు అంటే సుమారుగా 28 నుంచి 34% ఆస్తుల వివరాలు మాత్రమే ఈ ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ అయ్యాయి. 6 నెలల గడువు కాలం ఈ డిసెంబర్ 6వ తేదీతో ముగిసింది. ఈ గడువు డిసెంబర్ 6వ తారీఖున ముగిసిపోయింది కనుక దీని తేదీని పెంచాలని చెప్పి సుప్రీంకోర్టును కోరారన్నమాట. దరఖాస్తుదారుల తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది, ఎక్స్పెక్ట్ చేయండి ఎవరో, కపిల్ సిబల్ గారు, ఆయన వాదిస్తూ 6 నెలల కాలపరిమితి చాలా తక్కువ, ఎందుకంటే నమోదు చేయడానికి మా దగ్గర వివరాలు లేవు. మరి వివరాలు లేకుండా భూములను ఎలా దోచేసుకున్నారు? వివరాలు లేవు. 100 నుంచి 125 సంవత్సరాల వయసు గల వక్ఫులకు వక్ఫ్ ఎవరో మాకు తెలీదు, ఈ వివరాలు లేకుండా పోర్టల్ అంగీకరించదు, అందువల్ల గడువు పెంచాలని వాదించారు. అయితే వక్ఫ్ యాక్ట్ ప్రకారం గడువు తేదీలోగా ఉమీద్ పోర్టల్లో నమోదు చేసుకోలేకపోతే ఆ వక్ఫ్ ఆస్తి సంబంధిత వక్ఫ్ ట్రైబ్యునల్కి పోయి గడువు పెంచమని వక్ఫ్ చట్టం ప్రకారం కోరవచ్చు. మేం మళ్ళీ వక్ఫ్ చట్టంలో వేలు పెట్టం, వక్ఫ్ ట్రైబ్యునల్కి గడువు తేదీలోగా వెళ్ళి గడువు పెంచమని ట్రైబ్యునల్ని కోరండి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే దీనివల్ల జరిగింది ఏమిటి? మొత్తం సుమారుగా 9 లక్షల వక్ఫ్ ఆస్తుల్లో కేవలం 30% మాత్రమే, అంటే సుమారుగా 3 లక్షల ఆస్తులు మాత్రమే అన్ని డాక్యుమెంట్స్ వివరాలు ఉండి ఉమీద్ పోర్టల్లో నమోదయ్యాయి. మిగతా 70% ఆస్తులు ప్రస్తుతానికి వివాదాస్పద ఆస్తులుగానే మిగిలిపోతాయి. ఉమీద్ పోర్టల్లో నమోదు చేయకపోతే ఏం జరుగుతుంది అంటే తక్షణ పరిణామాల కిందకు వస్తే ఆస్తి అనేది అధికారిక వక్ఫ్ స్టేటస్ని కోల్పోతుంది. అది డిస్ప్యూటెడ్ అంటే వివాదాస్పదంగా పరిగణించబడి వక్ఫ్ ట్రైబ్యునల్కి పంపించబడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆక్రమిత లేదా వివాదాస్పద భూములను తిరిగి తీసుకోవచ్చు కూడా. ఎంక్రోచ్మెంట్స్ కూడా అరికట్టబడతాయి వీటి వల్ల. న్యూటవల్లీలు అంటే కస్టోడియన్లు అక్రమాలకు పాల్పడ్డారని తేలితే 6 నెలల వరకు జైలు లేదా 20,000 రూపాయల వరకు ఫైన్ విధించవచ్చు. వక్ఫ్ బోర్డు లేదా అడ్మినిస్ట్రేషన్ వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కొన్ని మసీదులు, మదరసాలు, కబ్రస్థాన్లు వంటి ఆస్తులు శాశ్వతంగా వక్ఫ్ స్టేటస్ కోల్పోయి లీగల్ తగాదాలు ఏర్పడి సాధారణ కోర్టులకు వెళ్లవలసి వస్తుంది. అది సంగతి. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.